వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. మనం ఒక చిన్న హార్వెస్ట్ చేద్దామండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో. వంకాయలు చాలా ఉన్నాయి, కొత్త దినంగా కూడా చాలా మిగిలినాయి. ఈరోజు హార్వెస్ట్ చేద్దాం వంకాయలు. చూద్దాం ఏమేమి వంకాయలు ఉన్నాయి. చాలా పెద్ద సైజులో అవుతుంది, 1 వీక్ అవుతుంది హార్వెస్ట్ చేసి. అయినా సరే పెద్దగా అట్లనే చూడండి, ఈ సైజులో అయింది. అయినా కానీ చాలా లేతగా ఉందండి, టెండర్గానే ఉంది, ముద్రిపోలేదు ఏమి. చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడండి ఇట్లా ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, ఇది కూడా తెంపేసి చేసుకుందాం, హార్వెస్ట్ చేసేసాం. ఎంత ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మొక్కలు, పెస్ట్ అనేది లేకుండా చాలా మంచిగా ఉంది చూడండి, హెల్తీగా ఉంది. అందుకే చాలా అవుతున్నాయి. ఇట్లా ఇట్లా మొక్కలు హెల్తీగా ఉండడానికి నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్, లిక్విడ్ పెస్ట్ కంట్రోల్స్ నేను వాడతానండి. నేను ఈ డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ పెడతాను, అవి చూడండి, అవి ఫాలో చేయండి. ఇది వేరే రకం అండి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో వంకాయలలో కూడా. ఆ ఒక్క మొక్క ఇవొక మొక్క పెట్టినాను. ఇది ఒక టైప్ అండి, మన హార్వెస్ట్ చేయలేమో. ఇది విధంగానే ఉండిపోయింది, నేను సీడ్స్కి వదిలేస్తున్నాను, ఉండనివ్వండి. సీడ్స్కి యూజ్ అవుతుంది. రెగ్యులర్గా ఇదే హార్వెస్ట్ అవుతుందండి, వేరే మొక్కలు పెట్టిన ఇంకా రావట్లేదు. అంటే ఇవి అసలు వంకాయలు లేకుండే, ఇప్పుడు వంకాయలు కూడా వచ్చినాయి, యాడ్ అయినాయి. అప్పుడు వేరే ఉంటుండే, అన్ని తోటకూరనే ఉంటుండే. ఇది వైట్ వంకాయ అండి, ఇది ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఇప్పటి వరకు ఈ బ్రింజాలి ఇవి కలర్ ఉంది, వైట్ కలర్ వచ్చింది. చూడండి ఎంత లావ్ అయిందో. వంకాయలకి బోర్డు కొడుతుంది వచ్చినాయి, నేను హార్వెస్ట్ చేస్తుంటే. చూడండి నిన్న వచ్చినాయి వంకాయలు, మంకీస్ తిన్నాక కూడా, వాటికి ఇష్టమైనంత తిన్నాక కూడా నిన్న వచ్చినాయి. ఉన్నాయండి, అది అసలు ఉన్నాయో లేదో కొన్ని ఉన్నాయి, చూసి హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఇలా దాచుకున్నాయి, అలా ఆడొట్టిగా చూడండి ఎంత మంచిగా ఉంది దోసకాయ, చాలా బాగుంది. పండు అయిపోతుంది, తీసేస్తున్నాను, హార్వెస్ట్ చేసి ఆ మొక్కను తీసేస్తుంది. మనకి కలర్ వస్తే సరిపోతుందండి, మన ఇంట్లో మర్చిపోతాయి ఇవి. దోసకాయలు వచ్చినాయండి. ఇది పత్తి మందారం చూడండి, బర్డ్స్ వచ్చినాయి, మొగ్గలు వచ్చినాయి చూడండి. ఈ చిలకముక్కు పూలు చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి, ఎంత బాగా వచ్చిందో. పింక్ కలరు, ఇది బేబీ పింక్, ఇంకో ఇది కూడా రెడ్ అండ్ పింక్ డార్క్, ఇది బేబీ పింక్. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది, మన గార్డెన్కి చాలా అందం ఇస్తాయండి. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది మన చామంతి కూడా బ్లూమ్ అయింది చూడండి, ఎంత బాగుందో కలర్. ఇప్పుడు మనము ఈ గోంగూరని హార్వెస్ట్ చేద్దామండి, లేకపోతే ఇది పూత వచ్చేస్తుంది, ఫ్లవరింగ్ వస్తే మళ్ళీ కష్టం. ముందే హార్వెస్ట్ చేసేసుకుంటూనే ఉండాలి, అంతగా ఫ్లవరింగ్ వచ్చే టైం వచ్చింది. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసాము, మీరు కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్క వీడియోలో మనకు ఉంటుంది ఇది గోంగూర. మందారం గోంగూర అంటాం కదా, మన రెగ్యులర్ వాడే గోంగూర కాదండి, మందారం గోంగూర. ఎంత వెళ్ళిన గోంగూర మన పుట్టుకూర ఇంత వచ్చింది చూడండి. కొంచెం పచ్చిమిరపకాయలు దింపుదామండి.
ఈ వర్షానికి అసలు ఫ్లవరింగ్ అంతా తగ్గిపోయింది. అలా ఇవన్నీ ఫ్లవరింగ్ ఉన్నాయి. మిరపకాయల చెట్లు బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లలో ఉన్నాయి చాలా. మనం ఈ రాడిష్ టబ్లో పెట్టినాము. మిర్చి ఒక ఇదే సేమ్ గ్రో బ్యాగ్లోనే ఒక మిరపకాయ చెట్టు, ఒక వంకాయ చెట్టు ఉన్నాయండి. రాడిష్ ఈ రాడిష్ చూడండి ఒకసారి. ఇది ఒకసారి పెద్దగా అయింది యాక్చువల్లీ. నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తానండి. కనిపిస్తుందా మీకు వీడియోలో? అన్నీ మంచిగా ఎంత హెల్తీగా ఉన్నాయి కదంటే రాడిష్. ఇవి చూడండి ఎంత చిన్నగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు చెప్తాను, ఇంతే చిన్నగా ఉంటాయి ఇవి. ఈ పాట పక్కన ఇది చూడండి, స్ట్రాబెర్రీ మొక్క కనిపిస్తుందా? ఇది నాటిన. ఇందులో శనగబుట్ట చెట్టు ఉంది, ఇది తీసేస్తా. అప్పటి వరకు అయితే చెట్టు అయితే వచ్చింది, మంచిగా నింపుంది. పచ్చిమిర్చి వచ్చినాయండి. చూడండి పసుపు అప్డేట్ చూడండి. ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను ఫస్ట్ అసలు ఇది ఏంది తెలియదు. ఇప్పుడు ఒక స్టెమ్ ఉంటే దాని పక్కన ఇలా మొలకలు వస్తున్నాయండి, ఇలా పిలకలు వచ్చి మళ్ళీ ఇది మల్టిపుల్ అవుతున్నాయి. ఇంత పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టినా నేనైతే. మంచి సాయిల్, మంచి లూజ్ సాయిల్లో ఉంది. అయితే మంచిగానే గ్రోత్ ఉంది. చూడాలి మనము ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారో కూడా తెలియదు, మనసుకో తెలియదు. కొయ్యి కూడా చూడండి ఎంత బాగుందో. లిక్విడ్ ఫర్టిలైజర్ కొట్టింది. ఎప్పుడు హార్వెస్ట్ చేస్తుంటే వస్తూనే ఉందండి. ఇది ఎంత బాగుందో. దీన్ని అయితే సీడ్స్ తీసుకుంటాను కూర వండుకోవడానికి. మళ్ళీ వస్తే తల్లి ఇది మళ్ళీ వస్తాయి. నీ చెట్ట ఇది వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇది మా పాప చెట్టు అంట అండి, గ్రో బ్యాగ్లో. అది మా బాబుదంట. ఇప్పుడు ఎందుకు హార్వెస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు కట్ చేస్తున్నావు అని వచ్చి అడుగుతున్నది. హైట్ మళ్ళీ తగ్గిపోతుంది నా హైటు, ఆ చెట్టు హైటు. కొయ్యి కూడా ఇంత వచ్చిందండి, చూడండి ఎంత బాగుందో. అక్కడ చూడండి పాలకూర, ఇది హార్వెస్ట్ చేస్తేనే బాగుంటుంది. ఈ చెట్టు బుట్ట ఎందుకు యూజ్ ఉందో ఏమో కానీ మస్తు పెద్దగా అవుతుందండి చిన్న బుట్ట. కోతులే తినేస్తాయి కాగానే. నేను సరే ఉంచుతున్నాను, పాలకూర హార్వెస్ట్ చేద్దాము. ఇదేమో హార్వెస్ట్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎప్పుడు హార్వెస్ట్ చేసినా 2 కట్టలు అయితే వెళ్తుందండి మనకు పప్పులోకి. అది అసలు దాని ఫ్లవర్ నేమ్ చెప్పండి అర్థం కావట్లేదు. అది ఎంత మంచిగా బ్లూమ్ అవుతున్నాయో, జస్ట్ స్టెమ్ తోటే గ్రో అవుతుంటుంది. ఎంత మంచిగా అసలు ఈ ఫ్లవర్ చూడడానికి కూడా బాగుంది. ఈ ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయండి. ఈ ఫ్లవర్ నేమ్ తెలియదు, ఈజీగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్ మాత్రం స్టెమ్ తోటి. చూడండి దానం హార్వెస్ట్ చేస్తాం. కొంచెం కింద మల్లెపూల చెట్టు ఉందండి, మల్లెపూలు హార్వెస్ట్ చేస్తారు. దానికి కొంచెం దమ్ముని హార్వెస్ట్ చేస్తున్నాను. మొన్న సీడ్స్ పెట్టానండి, లాంగ్ బీన్స్, అదే బొరబాటీలు అంటాం కదా, లాంగ్ బీన్స్ ఇవన్నీ వస్తుందండి. వైన్ ఇక్కడ పైనకు వస్తుంది. పట్టగుత్తుల చెట్టు ఏమి అంటారు కదా, మంచిగా అయింది. అసలు వాలంటీర్గా వస్తాయండి, ఊరికనే వస్తాయి. అసలు నేను ఇచ్చింది కూడా కాదు. చూడండి ఈ చిన్న బకెట్లో, 5 లీటర్స్ బకెట్లో నేను ఇవి రాడిష్ ఏంటో తెలియదు కానీ రాడిష్లా, వైట్ రాడిష్లా ఉంది. ఇంత మంచిగా వచ్చినాయి బకెట్ నిండి వచ్చినాయి. కొన్ని రెడ్డి తోటకూర డైరెక్ట్ నేను విత్తులతో ఎర్లతోట తీసేస్తున్నానండి, ఎందుకంటే మనకు విరివిగా ఎక్కడ పడితే అక్కడ ఇవే మొలుస్తున్నాయి. ఇలా ఉంటుంది రెడ్డి తోటకూర.
కొంచెం వర్షం తగ్గిన తర్వాత కొంచెం మంచిగా అయిందండి మళ్ళీ పుదీనా చూడండి. హార్వెస్ట్ అది ఏమో బార్బడి చెర్రీ కొంచెం లైట్ పింక్ కలర్ ఒక ఫ్లవరింగ్ వచ్చిందండి, కనిపిస్తుంది వచ్చు. ఫస్ట్ టైం బ్లూమ్ వచ్చింది. అవుతుందేమో ఫ్లవర్. ఇది ఒకటి ఉందండి పుదీనాకి మనకి. చేస్తుంటేనే మనకు మంచిగా అవుతుంటుంది. ఇది మనం ఈరోజు హార్వెస్ట్ చేసినవి ఏమేమి వచ్చాయో చూడము. ఇంకో తోటకూర అండి, రెడ్ తోటకూర, మన గ్రీన్ తోటకూర, ఇది కొయ్యగూర అండి, పుదీనా, పాలకూర చూడండి ఫ్రెష్గా, కొన్ని పువ్వులు, దమ్నం, గోంగూర, పచ్చిమిర్చి, దోసకాయలు, వంకాయలు, ఇన్ని వెరైటీస్ అండి. చూడండి ఇది రోజు చిన్న అసలు ఏమి వంకాయలు ఒకటి తెంపుకొని వెళ్దాం అనుకున్నాము, పెద్ద హార్వెస్ట్ ఉండదు అనుకున్నాం. కానీ రొటీన్గా మనం ఏవి ఉన్నాయో అన్నీ రొటీన్గా హార్వెస్ట్ వస్తూనే ఉంటుందండి. రొటీన్ హార్వెస్ట్ కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ మన గార్డెన్లో. ఇది ఈరోజు హార్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.